హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియో కనుక నిజంగా మీకు వర్త్ వాల్యూ ఉంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. అలాగే చూసే ప్రతి వాళ్ళు కనుక ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుందండి. ఎందుకంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి. సో ప్లీజ్ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఇంకా మనం ఇవాళ టాపిక్లోకి వెళ్తే యాక్చువల్గా నిన్న నుంచి కదా ఒక 2-3 డేస్ నుంచి చాలా హెవీగా మీడియాలో వీసాలు రివోక్ చేసి ఇండియా పంపించేస్తున్నారు స్టూడెంట్స్ని అని చెప్పేసి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నేను వీడియో చేస్తున్నాను నేను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. బట్ ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను మ్యాక్సిమం చదివిన ఇన్ఫర్మేషను ప్లస్ అటార్నీ వీడియోస్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నీ కలిపి మీకోసం ఒక మంచి వీడియో తయారు చేస్తున్నాను అనమాట. కానీ ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ కాదు. బట్ దీన్ని మాత్రం మీరు గుడ్డిగా నమ్మద్దు. నేను చెప్పిన 100% గుడ్డిగా నమ్మద్దు. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసుకోండి. బట్ మీకు అంత టైం ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను నా టైం స్పెండ్ చేసి అన్నీ కలిపి ఒక వీడియోలా తయారు చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మన చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి స్టూడెంట్స్కి, H1 వాళ్ళకి మన ఏది వీసా రివోక్ చేశారని చెప్పేసి అనేది ఒక పెద్ద న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది ప్రస్తుతానికి. యాక్చువల్గా ఇది ఎక్కడ వైరల్ బాగా అయిందంటే, మినసోటా యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్స్ని డిటైన్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు. సో చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ జనరల్గా మొన్నటి దాకా డిటైన్స్ అవుతున్నాయి కదా, ఐస్ వాళ్ళు వచ్చేసి మన తీసుకెళ్లి డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు కదా, ఏది ఆ మూమెంట్, పాలస్తీనా మూమెంట్, హమాస్ మూమెంట్లలో వీటిలలో పాల్గొన్నారు వీళ్ళు అని చెప్పేసి వీసాలు రివోక్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది కదా. ఈ తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఈ పర్టికులర్ మన ఇండియన్ స్టూడెంట్, MBA స్టూడెంట్ని డిటైన్ చేసిన రీజను అది కాదంట. ఏంటి అంటే, అతనికి డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అనే ఇంతకుముందు కేసు అనేది ఒకటి ఉందన్నమాట. ఆ కేసు వల్ల అతన్ని డిటైన్ చేశారు అని తర్వాత వాళ్ళు చెప్పారనమాట. సో యాక్చువల్గా ప్రజెంట్ జరిగేది ఏంటంటే, వాళ్ళు ఎవరెవరైతే ఇంతకుముందు క్రైమ్స్లో అంటే పెట్టే క్రైమ్స్ కావచ్చు, లేకపోతే సీరియస్ క్రైమ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళ వీసా రివోక్ చేస్తున్నారనమాట. సో మీరు లాస్ట్ దాకా అయితే చూడండి, నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వీసా రివోక్ చేసినా మనం యూఎస్లో ఉండొచ్చా ఉండకూడదా అనే దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి. కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. లాగ్ ఉన్నా కానీ మీరు ప్లీజ్ ఓపిక పట్టండి. జనరల్గా పెట్టి క్రైమ్స్ కొన్ని ఉంటాయండి, షాప్ లిఫ్టింగ్ అని కానీ, తర్వాత డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, DUI అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు 2 రకాలు ఉన్నాయి, మీరు కరెక్ట్గా తెలుసుకోండి. DWI అనేది ఒకటి ఉంటుంది, DUI అనేది ఒకటి ఉంటుంది. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఓకే, అది కూడా అమెరికాలో ఎఫెన్సే. ఎందుకంటే డ్రింక్ డ్రైవింగ్ అనేది అబ్రాడ్లో చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే యాక్సిడెంట్స్ బాగా అవుతాయి కాబట్టి. సో మనం ఏంటంటే, మన నేచరు, మన ఇండియాలో జనరల్గా మనం డ్రింక్ చేసి బండ్ల మీద వెళ్ళడం అనేది కామన్ ఫ్యాక్టర్ అది. అలాగే కూడా మనం ఫారెన్లో కూడా అలానే ఏం కాదు, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్గా నేను ఎంత దాగినా మస్తు దోలుతామా అనుకుంటున్నావు అన్న టైప్లో కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రాక్టికల్లీ నేను చూసాను, నేను ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ వస్తుంటుంది కదా, కానీ అది మనకి బాగానే ఉంటుంది, మనకి తెలుసు మనం కాన్ఫిడెంట్ అని. కానీ మన పొరపాటున బై మిస్టేక్ ఏదైనా జరిగినా, లిటరల్లీ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా దొలుతూ పక్కోడొచ్చి మనల్ని గుద్దినా కూడా అక్కడ ఒకవేళ టెస్ట్ చేస్తే మనం ఆల్కహాల్ తీసుకున్నామని వస్తే అది కూడా ఎఫెన్స్ అవుతుంది అనమాట. సో మనమే మిస్టేక్ చేయకర్లా, జరగరాంది ఏదైనా జరిగినా కూడా దానికి మిస్టేక్ బాధ్యత మందే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్స్ ఏంటంటే, DUI ఒకటి, DWI అని ఇంకోటి ఉంటుంది. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఎఫెన్సే, బట్ నాట్ మేజర్ సీరియస్ ఎఫెన్స్. దానికి ఏంటంటే వాళ్ళు కోర్టుకి వేస్తారు, మనం వెళ్ళాలి, ఫైన్ కట్టాలి. లేదు మీరు ప్రూవ్ చేసుకుంటా అంటే మనం జనరల్గా అడుగుతారు కదా, నువ్వు యూ వాంట్ కంటెస్ట్ యువర్ కేస్ ఆర్ యూ వాంట్ పే ద ఫైన్ అంటే మనం ఏం చేస్తామంటే, లేదు ఐ విల్ పే ద ఫైన్ అంటాం. వెన్ యూ సే ఐ విల్ పే ద ఫైన్ మీన్స్ దట్ యూ యాక్సెప్టెడ్ యువర్ మిస్టేక్. ఆర్ ఇఫ్ యూ వాంట్ కంటెస్ట్ అంటే పొరపాటున మీరు డ్రింక్ చేయకపోయినా ఒకేలా పాయింట్స్ వచ్చినాయి, దాంట్లో నెగిటివ్ వచ్చింది అనుకోండి,
అదే పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే లేదు నేను డ్రింక్ చేయలేదని చెప్పి మనం వాళ్ళ మీద అగైనెస్ట్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు కోర్టులో. బట్ లేదు ఫైన్ కట్టాము అంటే దెన్ యూ హ్యావ్ అగ్రీడ్. సో ద నెక్స్ట్ వన్ DWI, డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేటెడ్ అనమాట. ఇంటాక్సికేటెడ్ అంటే దిస్ ఈజ్ సంథింగ్ మోర్ సీరియస్. మనం మాదక ద్రవ్యాలు తీసుకున్నా కానీ, లేకపోతే హెవీ ఆల్కహాల్ తీసుకున్నా కానీ, అంటే మన బాడీ ఇంటాక్సికేట్ అయిపోయింది. యు ఆర్ నాట్ ఇన్ కాన్షియస్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ. సో మీరు అట్లాంటి సిచ్యువేషన్లో మీరు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. సో యూఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ ద కార్. సో మీకు అక్కడ వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అనేవి వస్తాయి. దాంట్లో పాయింట్స్ని బట్టి వాళ్ళు చెప్తారు అనమాట. అంటే మీరు ఎంత హెవీగా డ్రింక్ చేస్తున్నారో దాని ప్రకారం DUI, DWI. సో మోస్ట్ ప్రాబబ్లీ DWI ఈజ్ అ వెరీ డేంజరస్ క్రైమ్ అనమాట. ఎవరన్నా హెవీ డ్రింక్ చేసినప్పుడు, లేకపోతే బాగా లేకపోతే ఈ డ్రగ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వచ్చే ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి DWI అనమాట. సో వీటికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఎవరన్నా ఉన్నా, షాప్ లిఫ్టింగ్ వాళ్ళకి ఎవరన్నా ఉన్నా, షాప్ లిఫ్టింగ్ కూడా ఎలా అంటే ఇంకా స్టిల్ చేస్తున్నారంట అండి. నేను విన్నాను, నేను కొన్ని చోట్ల నాకు చదివితే అర్థమైంది ఏంటంటే, 2 చాక్లెట్లు కొంటాం, ఒక చాక్లెట్ బిల్లు కడతాం, ఇంకో చాక్లెట్ తీసుకొని బయటకు వస్తాం. నేను ఆల్రెడీ మీకు దీని మీద ఒక క్లియర్ వీడియో చేశాను. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వచ్చినాయండి. అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే, మీరు ఆ కెమెరాలో మీరు షాపులోకి వెళ్ళి జస్ట్ ఒక చిన్న వస్తువు తీసి ఇట్లా నోట్లో వేసుకున్న పిప్పర్మెంట్ బిళ్ళ లాంటిది కూడా పట్టేస్తుంది. మనకు చాలా అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్స్ వచ్చినాయి. కాబట్టి మీరు ఎవరైనా షాప్ లిఫ్టింగ్ చేస్తుంటే మాత్రం ఇంకా మీరు బెటర్ మానేయండి. అలాంటి అలవాటు మానుకోండి. ఎందుకంటే మనం అనుకుంటాం ఎవడు చూస్తాడు లేరబోయి అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ గుడ్. ఓకే, బట్ అది పెట్టి క్రైమ్ కిందకు వస్తుంది. అది నాట్ ఏ సీరియస్ క్రైమ్. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ కూడా సీరియస్ క్రైమ్ కిందకి వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్, DWI, ఈ 2 మాత్రం సీరియస్ క్రైమ్స్ అనమాట. సో వీటి వల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ ఈమెయిల్స్ ఇస్తున్నారు. సో ఆ ఈమెయిల్లో ఏం చెప్తున్నారంటే యువర్ వీసా ఈజ్ రివోక్డ్. CBP ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని ఎనీ టైం డిటైన్ చేయొచ్చు, కాబట్టి మీరు లీవ్ ద కంట్రీ, మీ అంతటా మీరు కనుక వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోండి అన్నట్టు ఈమెయిల్ వస్తుందంటే. సో ఒకవేళ మీ వీసా రివోక్ చేస్తే మీరు ఈ కంట్రీలో ఉండొచ్చా, వెళ్ళిపోవాలా? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీసా రివొకేషన్ అంటే మీ స్టేటస్ రివొకేషన్ కాదండి. వీసా రివొకేషన్ అంటే స్టాంప్ ఇన్ యువర్ పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్లో ఏదైతే మీరు H1 కానీ, F1 కానీ, L1 కానీ దానికి సంబంధించిన స్టాంప్ ఏదైతే ఉంటుందో, మీరు ఆ వ్యాలిడ్ డ్యూరేషన్తో ఉంటారు కదా, దాన్ని రివొకేట్ చేస్తారు వాళ్ళు. బట్ మీ స్టేటస్ అలానే ఉంటుంది. మీ స్టూడెంట్ స్టేటస్ అలానే ఉంటుంది, మీ H1 స్టేటస్ అలానే ఉంటుంది. ఏ స్టేటస్ ఉన్నా సరే మీరు ఏ స్టేటస్లో ఉంటారో ఆ స్టేటస్లో అలానే ఉంటుంది. ఓకే, ఈ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా కంట్రీ వదిలి వెళ్ళిపోవాలా అంటే, యాక్చువల్గా అయితే మీరు ఇమీడియట్ కంట్రీ వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. యూ కెన్ స్టిల్ కంటిన్యూ. కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదో మన ఐస్ వాళ్ళు వచ్చి డిటైన్ చేసి తీసుకెళ్తే అది డిఫరెంట్ స్టోరీ. అది ఎందుకు తీసుకెళ్తారని నేను దాని గురించి క్లారిటీగా చెప్పలేను. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ వీసా రివోక్ అవుతే మీరు స్టిల్ కంటిన్యూ టు లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మీకు ఏం ప్రాబ్లం లేదు. యూఎస్ మీరు ఓపీటీలు ఉన్నోళ్ళు ఓపీటీ నుంచి దాంట్లోకి మారచ్చు, ఏదో H1కి మారచ్చు. అన్ని రకాల వీసా చేంజెస్ కానీ ఎనీథింగ్ మీరు యాజ్ లాంగ్ యాజ్ అమెరికాలో ఉన్నంత వరకు మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్లెస్ డీటైన్ అయితే తప్ప. సో ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, వెన్ యూ ట్రావెల్ అవుట్ సైడ్ ది యునైటెడ్ స్టేట్స్. మీరు ఇప్పుడు స్టాంపింగ్ కోసం వెళ్దాం అనుకుంటున్నారు, లేదు ఇండియాలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది వెళ్దాం అనుకుంటున్నారు, అలాంటి టైంలో మీరు ఇల్లీగల్ అవుతారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటి, మీ వీసా రివోక్ చేసాము, మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు అని మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. మరి నాకు తెలిసి ఇది మరి ఎట్లా సర్క్యులేట్ అవుతుంది, ఇది ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందా, లేకపోతే భయపెడుతున్నారా? జనరల్గా ఈమెయిల్ ఒకళ్ళిద్దరికి వచ్చుండొచ్చు ఎవరికైనా. అంటే ఇప్పుడు మన DUI కేసులు ఉన్న వాళ్ళకి, DWI కేసులు ఉన్న వాళ్ళకి వచ్చుండొచ్చు. వాళ్ళు భయపడి దాన్ని సర్క్యులేట్ చేస్తుండొచ్చు. జనరల్గా ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ ఈ వాట్సాప్ గ్రూప్లు అవి ఇవి బోల్డ్ గ్రూపులు ఉన్నాయి కదా, ఈ గ్రూపులలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంత జెన్యూన్గా ఉంటుంది, కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. బట్ ఈమెయిల్స్ రావడం మాత్రం అయితే నిజమే. ఈమెయిల్స్ చూసుకుని మనం వెళ్ళిపోవాలా వద్దా అనేది మాత్రం మీరు అటార్నీతో మాట్లాడుకొని అది కేసు ఎంత సీరియస్ో తెలుసుకొని దాన్ని బట్టి మీరు
ఉండాలా, సెల్ఫ్ డిపోర్ట్ అయ్యి వెళ్ళిపోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, మీరు ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ స్టాంపింగ్కి వెళ్తే అప్పుడు ఆల్రెడీ మీ వీసా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ మీరు యునైటెడ్ స్టేట్స్ వెనక్కి రాలేరు. నో వే దట్ యూ కెన్ కమ్ బ్యాక్ బికాస్ యువర్ వీసా ఇస్ క్యాన్సిల్డ్. కాబట్టి మళ్ళీ మీరు ఏంటంటే మరి స్టాంపింగ్కి వెళ్తారు. వెళ్ళి నేను ఇంకొక వీసా అప్లై చేసుకొని, అదే మన ఎక్స్టెన్షన్ పాసిబుల్ కాదు, మీరు ఏంటంటే మళ్ళీ వీసా అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ స్టాంపింగ్ పోయింది, మీకు ఈ స్టేటస్ ఉన్నా సరే మీరు అవుట్ సైడ్ కంట్రీ వెళ్ళారు అంటే మీకు ఇంకా అది ఇన్వాలిడ్. ఇంకొకటి, మీరు ఇండియాలో ఉన్నారు, హాలిడేకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు ఈమెయిల్ వచ్చింది యువర్ వీసా ఇస్ రివోక్డ్ అని చెప్పి, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా మీ వీసా క్యాన్సిల్ అయిపోయినట్టే, మీరు వెనక్కి వెళ్ళటానికి లేదు. మీకు స్టేటస్కి వీసాకి ఉండే డిఫరెన్స్ ఫస్ట్ మీరైతే చూసుకోండి. స్టేటస్ అంటే ఏంటంటే మీరు లీగల్గా ఉండే స్టేటస్. వీసా అంటే ఏంటంటే మీరు ట్రావెల్ చేయడానికి, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళడానికి రావడానికి ఉండేటువంటి స్టాంప్ అనమాట. అది రెండింటికి ఉండే డిఫరెన్స్. సో మీ వీసా రివోక్ చేశారు అంటే మీరు యూ కెనాట్ ట్రావెల్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ స్టాంపింగ్ వేయించుకోవాలి. మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే వీసా వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ ఇమ్మీడియట్గా అప్లై చేయకపోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఏ పరిస్థితులలో వీసా వాళ్ళు రివోక్ చేశారు, మీరు డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, లేకపోతే డొమెస్టిక్ వయలెన్స్, లేకపోతే DWO కేసులు క్లియర్ అయిపోయినాయి, నో ప్రాబ్లం, కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి, మనం క్లియర్ చేసుకున్నా. కానీ జనరల్ DUIకి ఒకవేళ మళ్ళీ మీరు H1లో ఉన్నారు, DUI మీద వీసా రివోక్ చేశారు, మళ్ళీ మీరు వీసాకి వెళ్ళారు, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే జనరల్గా మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంది ఏంటి అనేది మహా అయితే రెఫరల్ రైజ్ చేస్తారు, చెక్ చేస్తారు. ఎందుకంటే అది మరీ హెవీ సీరియస్ క్రైమ్ కాదు కాబట్టి. బట్ వీసా ఇవ్వకపోవచ్చు, అది డిపెండ్ ఆన్ ది మూడ్ అండ్ టైమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అండ్ ఇట్స్ ప్యూర్లీ ఆన్ యువర్ లక్. సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ వాళ్ళు మన మెంటల్ స్టేట్ ఏంటి, మనం ఇంకా స్టిల్ డ్రైవింగ్ చేస్తున్నాం, అలానే ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసో లేకపోతే రిఫరల్ రైజ్ చేసో లేకపోతే మన గురించి చెక్ చేసో వీసా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ DWI అయితే వెరీ డేంజరస్. డెఫినెట్లీ మీకు వీసా వచ్చే ఛాన్స్ అయితే 100% ఉండదు. డొమెస్టిక్ క్రైమ్కి 100% ఉండదు. ఇంకా ఏమన్నా వేరే క్రైమ్స్ ఏమన్నా అదర్ దాన్ దిస్, ఏమన్నా డ్రగ్ క్రైమ్స్ అవి ఏమన్నా ఉన్నా ఇట్లాంటి వాటికి కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. మీరు ఇది అప్లై చేసినా సెకండ్ టైం అట్లాంటి హెవీ క్రైమ్స్ ఉన్నప్పుడు మీరు అప్లై చేసినా కానీ దేర్ ఈజ్ నో వే. సో డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. చిన్న పెట్టి క్రైమ్స్, షాప్ లిఫ్టింగ్ ఇట్లాంటి వాటికి అయితే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను షేర్ చేసుకుందాం అనుకున్నది. ఈమెయిల్స్ అయితే ఎవరెవరికైతే వస్తున్నాయో, ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చుంటే మాత్రం మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు భయపడాల్సింది అయితే ఏం లేదు, ఇమ్మీడియట్గా మీరైతే భయపడాల్సింది ఏం లేదు. సింపుల్గా మీరు మీ అటార్నీని అడగండి. ఎందుకంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ సీరియస్ అయ్యి మీ కంపెనీ వాళ్ళు కనుక ఇలాగ ఈమెయిల్ వచ్చింది, వీసా రివోక్ చేసామని మీ ఎంప్లాయ్మెంట్ టర్మినేట్ చేస్తే అప్పుడు ఫర్దర్ ఏం చేయాలనేది మీరు అటార్నీతో మాట్లాడుకుని మీరు చేసుకోవచ్చు. కానీ బట్ జనరల్గా అయితే వీసా రివోక్ చేస్తే మీరు మీ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేయొచ్చు, వీసా మన ఏది స్టేటస్లు మార్చుకోవచ్చు, OPT to H1, H1 to ఇంకోటి ఇవన్నీ చేసుకోవచ్చు, as long as you are in the United States. But once you move out of the country, then you are in danger. Okay, if you like this video, please share, like, subscribe to my channel. Thank you.